క్షణక్షణానికి మారుతున్న నేటి కాలంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని వయసుల వారికి అవసరమే. కానీ నేడు ఎంతమంది దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు? టీవీలో నేర సంబంధమైన విషయాలను ఎంతో అందంగా చిత్రీకరిస్తున్నారు. అది వీక్షించిన విద్యార్థుల మనసుపై ఎంతో చెడ్డ ప్రభావం పడుతోంది. దాన్ని ఎంతమంది గమనిస్తున్నారు? ఈ విషయాన్ని మీకు గుర్తు చేసి మార్పు తేవాలనేదే మా ఈ చిన్న ప్రయత్నం. ఈ లోకం ఎటుపోతోందో, ఈ లోకం ఎటుపోతోందో, ఏ వైపుగా పయనిస్తోందో, ఈ లోకం ఎటుపోతోందో, ఏ వైపుగా పయనిస్తోందో, ఏ తీరం దాటేస్తోందో, ఏ తీరం దాటేస్తోందో, చివరికి ఇది ఏమవుతుందో, ఏ తీరం దాటేస్తోందో, చివరికి ఇది ఏమవుతుందో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఇది ఎవరికి తెలుసు? ఈ లోకం ఎటుపోతోందో, ఏ వైపుగా పయనిస్తోందో, ఈ లోకం ఎటుపోతోందో. ఉప్పెనలా ఎగసి ఎగసి భూమంతా పొగలా మార్చి, ఉప్పెనలా ఎగసి ఎగసి భూమంతా పొగలా మార్చి, నిప్పులనే జడిగా కురిసే, నిప్పులనే జడిగా కురిసే, కాలుష్యపు రక్కసి నిండిన ఈ లోకం ఎటుపోతోందో, ఏ వైపుగా పయనిస్తోందో, ఈ లోకం ఎటుపోతోందో. టీవీలో నేరం ఘోరం అందంగా చూపెడుతుంటే, టీవీలో నేరం ఘోరం అందంగా చూపెడుతుంటే, పసి మనసున వడిగా చేరి, పసి మనసున వడిగా చేరి అనుసరణే నిజమవుతుంటే, ఈ లోకం ఎటుపోతోందో, ఏ వైపుగా పయనిస్తోందో, ఈ లోకం ఎటుపోతోందో. గతి తప్పిన అంతర్జాలం ఇది ఏదో మాయాజాలం, గతి తప్పిన అంతర్జాలం ఇది ఏదో మాయాజాలం, సమయాన్నే కాల్చేస్తుంటే, సమయాన్నే కాల్చేస్తుంటే, బాల్యాన్నే మింగేస్తుంటే, ఈ లోకం ఎటుపోతోందో, ఏ వైపుగా